పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా. ఆవిడ పాట వింటే పగటి వేళ ఎండ కూడా మనకి వెన్నెల్లో చల్లగా సేద తీరుస్తుంది. వారెవరో కాదు, శ్రీమతి ఎస్ జానకి గారు. జానకమ్మ వస్తే ఏ పాట పాడించుకోవాలి, ఏ పాట పాడించుకోకూడదు, కానీ ఏ పాట పాడించుకోవాలి అని లిస్ట్ అవుట్ చేయబోతే 1, 2, 3, 4, 5, 6 అలా వెళ్తూనే ఉంది. 100, 200, 300 కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది. అందులో నుంచి మిమ్మల్ని ఏ పాట అడిగితే ఇంకో పాట బాధపడుతుందో అని మళ్ళీ మనసుకు అదో బాధ. మొట్టమొదటి పాట పాడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ఎక్స్ప్రెషన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. 3 ఏళ్ల నుంచి సంగీతం నేర్చుకొని 16వ ఏట ఆల్ ఇండియా రేడియోలో జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఉండిందా? సంగీతం నేర్చుకోలే, నాకు బై బర్త్ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ పాట అనేది పుట్టుకతో వచ్చింది. ఇప్పుడు పాడినట్టే నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పాడేదాన్ని. అన్ని సంగతులతో, మాడ్యులేషన్స్తో, భావాలు అన్నీ వచ్చాయన్నమాట చిన్నప్పుడే. నాకు ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ ప్రోద్బలంతో మా అక్కయ్యలతో పాటు రాజమండ్రిలో ఒక గురువుగారి దగ్గరికి 1 ఇయర్ సరిగ్గా 1 సంవత్సరం సంగీతం నేర్చుకుని పంపించింది. కొట్టి తిట్టి ఇష్టం ఉండేది కాదు సంగీతం నేర్చుకోవడం, కానీ బలవంతంగా మా అమ్మ ప్రోద్బలంతో వెళ్ళానమాట. ఆయన పైడి స్వామి గారు అని, గాడవల్లి పైడి స్వామి గారు, నాదస్వర విద్వాన్. ఆయన దగ్గర 1 ఇయర్ నేర్చుకున్నా. ఆయన నా పాట విని నీకు సరిగమ లెక్కలేదు, భగవంతుడు నీకు గొంతులో అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే కానీ సరిగమలు నీకు అక్కర్లేదని చెప్పి నగుమోము కీర్తన మొదలుపెట్టారు. 1 ఇయరే నేర్చుకున్నాను నేను. సరిగా 1 ఇయర్ కూడా లేరు, ఆయన పోయినారు పాపం. ఆ తర్వాత ఇంట్లో పాడుకోవడం కానీ సాధన కానీ ఏమీ లేదు, ఇంట్రెస్ట్ లేక. నాకు ఇప్పుడు సంగీతం మీద వ్యామోహం కానీ అప్పుడు ఉండేది కాదు, చిన్నప్పుడు సినిమా పాటలు తప్ప. తర్వాత నేను ఇప్పుడు నీలీలా పాడేదా దేవా పాడాను కదా, మురిపించే మువ్వలు, అది తమిళ్లో యాక్చువల్గా నాదస్వరంతో, అది ఎక్స్పెరిమెంటల్ సాంగ్. ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది నేను ఐడియాలో లేను. అది 1960లో రికార్డ్ అయింది. ట్రాక్ తీసి వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరి చేత పాడించాలని ట్రై చేశారు. తర్వాత ఏమైందంటే పి లీల గారు ఆవిడ చెప్పిందిట, ఇప్పుడు ఈ నాదస్వరం రేంజ్ ఎక్కువ, ఈ రేంజ్లో ఈ పాట పాడాలంటే ఇప్పుడున్న సింగర్స్లో జానకి ఒక్కతే పాడగలదు. పి లీల గారు చెప్పడం వల్ల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ పాట చిన్న స్టూడియోలో టెస్ట్ రికార్డింగ్ పెట్టారు. అందులో ఒక సంగతి వస్తుంది, గమపని ఇవన్నీ వస్తాయి కదా సంగతులు, దాన్ని స్వరంగా పాడమన్నారు. గమపనీసా నిజగమపనీసా అని చెప్పి నేను సజెస్ట్ చేశాను అనమాట. సుబ్బయ్య నాయుడు గారు మ్యూజిక్. ఇది ఆ స్వరంగా అనేదానికంటే రాగంగా అంటే కొంచెం అందంగా ఉంటుందేమోనండి అని చెప్పి నేను, ఆఫ్టర్ ఆల్ నేను అప్పుడు పెద్ద సింగర్ కూడా కాకపోయినా నా సజెషన్ను ఆయన చాలా ఆమోదించి, అవును నువ్వు చెప్పింది చాలా బాగుంది కరెక్టే అని చెప్పి రాగంగా పెట్టారు. లేకపోతే రేణి సభని మా గమపని అవని సార్ అనుకోండి, అన్ని స్వరాలే. అదే అంత మొత్తం స్వరం ఉండేటప్పటికి పాట అందంగా ఉండదు, రాణించదని నాకేమిటో మైండ్ తోచి నేను చెప్పాను అనమాట. అందుకని ఆ 2 చోట్ల రాగంగా నేను చెప్పినట్టు విని ఆయన ఓకే చేశారనమాట మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఎంతోమంది సంగీత దర్శకులకి అద్భుతమైన పాటలు పాడారు, ఎన్నో వేల పాటలు పాడారు. అందులో పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకు వచ్చేసరికి మీరు అనగానే టక్కన గుర్తొచ్చేది 16 ఏళ్ల వయసు చిత్రం సిరిమల్లె పువ్వా అనే పాట. ఈ పాట మీద పర్సనల్గా మీకున్న మమకారం ఏంటమ్మా? అది యాక్చువల్గా తమిళ్లో ఫస్ట్ పాడాను, అది 16 వయదినిలే అని చెప్పి. అది చాలా బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేశారు ఆ పాట. ఆ పాట తమిళ్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వస్తుంది దానికని ఊహించలే అసలు. కానీ ఫస్ట్ టైం నాకు నేషనల్ అవార్డు. అది కూడా ఏమంటే తెలుసా, ఫస్ట్ టైం మొహమ్మద్ రఫీ కూడా నేషనల్ అవార్డు. మేమిద్దరం ఒకసారి వెళ్ళి, నాకు ఇష్టమైన సింగరు ఆయనకి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు, నాకు ఫస్ట్ టైం నేషనల్ అవార్డు, మేమిద్దరం అవార్డు అందుకున్నాం. ఢిల్లీలో అవార్డు తీసుకున్న వాళ్ళ చేత పాడిచ్చారు. అవార్డు వచ్చిన పాటలు పాడామన్నమాట. ఈ పాటకి చక్రవర్తి గారే మ్యూజిక్ చేస్తానని పాపం చాలా పోరాడారు, చాలా బాగా చేశారు కూడా. నేను మర్చిపోయినాను, కానీ నేను టేప్ చేసుకుని ఉంటే బాగుండేది ఆ పాట. ఆయన పాడి వినిపించారు. దీనికి బదులు ఒక పాట చాలా బాగుంది ట్యూను. అయినా ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళు సెంటిమెంటల్గా మాకు ఆ పాట కావాలి అని చెప్పి ఆ పిక్చర్లో ఆ ట్యూనే మాకు కావాలని వాళ్ళు పట్టుబట్టి ఆ సాంగ్ పెట్టించారు. ఈ పాట
చాలా పాపులర్ అయింది మిగిలిన పాటలు అన్నిటికంటే. తెలుగులో కూడా అంత హిట్ అయింది. హ్మ్. అంతా బాగా రాశారు, చాలా బాగా రాశారు. ట్యూన్కి హ్మ్. చాలా బాగా రాశారు పాట. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలో చాలా పాటలు పాడారు మీరు. చాలా పాడాను. అందులో ఈ ఆకలి రాజ్యంలో కూడా హిందీ పాట పాడాను. తు హై రాజా మే హూ రాణి ఫిర్ భీ నహీ హై బాత్ పురాని. ఆ పాట కూడా పాపులరే. నేను విశ్వనాథ్ గారు చాలా బాగా చేశారు. పిబి శ్రీనివాస్ గారు రాశారు ఆ పాట. ఆ పాట. అది హిందీ పాట కావాలని పెట్టుకున్నారు ఆ పిక్చర్లో. తర్వాత అందులోనే కన్ను పిల్ల కన్నులున్నావని ఆ పాట కూడా చాలా హిట్. అద్భుతం అండి. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కంటికి ఎలా తెలుసు అని అడుగుతున్నారు. నిజంగానే ఈ సందర్భంలో నేను ఈ మాట చెప్తున్నానా అని అనుకోకపోతే మీ గురించి మా ప్రేక్షకులందరికీ ఒక మాట చెప్పాలమ్మా, మీ పర్మిషన్తో. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో వేల పాటలు పాడారు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. కానీ కొన్ని పాటల వెనకాల ఒక బాధాకరమైన పెయిన్ కూడా ఉంది కదా. అలాంటి ఇన్సిడెంట్సే నాకు తెలిసి సామజీవరగమన అంతే కష్టంగా పాడారు. అదే నాకు చాలా ప్రాబ్లంతోనే పాడాను ఆ పాట. అసలు ఎట్ట పాడానో నాకే తెలియదు. అది చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను దాని గురించి. ఆ రోజు యాక్చువల్గా నాకు కొన్ని మందులు ఎలర్జీ. ఒకరోజు సామజీవరగమన రికార్డింగ్కి వెళ్ళాం బాలసుబ్రహ్మణ్యం, నేను రిహార్సల్ ఆర్కెస్ట్రాతో చూసాం విత్ వాయిస్ అన్నారు. ఈ లోపల నాకు కొంచెం కడుపులో ఏదో చాలా నొప్పిగా ఉండింది. మా ఆయనేమో ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు, సరిగ్గా సమయానికి అక్కడ లేడు ఆయన. కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఏం చేశారంటే బరాలుగా మాత్రం వేసుకోమన్నారు. నేను చెప్పాను నాకు కొన్ని మందులు ఎలర్జీ, మా ఆయన ఉంటే కానీ తను అడిగితే కానీ నేనే మాత్రం వేసుకోనని. అయ్యయ్యో ఇందులో ఏమీ లేదు, చాలా అసలు ఎవరైనా తినే మాత్ర బెరాలుగానంటే అని చెప్పి తను ఆ మాత్ర వేసుకోమన్నాడు. సరే అని ధైర్యం చేసి బెరాలుగాని వేసుకున్నా. అది 2 నిమిషాల్లోనే నాకు కళ్ళు ఉబ్బిపోయి అంత అయిపోయి గుండె ఎణచేసి ఊపిరాడకుండా, ఊపిరాడడం లేదంటే ఇంకా కంప్లీట్ ఊపిరి కొట్టాలని మూసేస్తాయి, కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. చాలా ఊపిరి రాదు అసలు. కానీ అట్టాగే పాడాను. 2 మానిటర్లు టేకు కూడా. తను ఊపిరాడకుండా బాలసుబ్రహ్మణ్యం యాక్చువల్గా మీరు ఎట్ట పాడుతున్నారు నాకు ఊపిరాడటం లేదని చాలా ఫీల్ అయినాడు. మొత్తం మీద ఏదో గబగబా 2 టేకులు పాడేశాను. ఈ లోపల మా ఆయన వచ్చి నేను నన్ను అడగకుండా మాత్రం ఎవరు వేసుకోమన్నారని కోపడి తీసుకెళ్ళి కారులో పడేసి డాక్టర్ దగ్గర లేకపోయినాడు. డెకాటర్ని ఇంజక్షన్లు నరాల్లోకి అంతా ఇచ్చారు. తర్వాత మెల్లిగా సప్రెస్ అయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్నో పాటలు పాడాను సామజీవరగమన. అది మాత్ర వేసుకున్న ఎలర్జీ వల్ల. అసలు ఆయాసంతో విపరీత నాకు 45 ఇయర్స్ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం. పూజా ఫలాల్లో శివదీక్ష పరు రాలను రా నా పాట పాడాను, జ్ఞాపకం అంటే ఉంటుంది. అప్పుడు నువ్వు పుట్టుండవేమో కానీ ఆ పాట పాడినప్పుడు ఆయాసం విపరీతమైన గుండె పగిలిపోయేట ఆయాసం నాకు. బిగించుకుని ఎవరికి తెలియదు, అప్పుడు చిన్న వయసు కనుక బిగించుకోగలిగేదాన్ని. అటా బిగించుకుని ఊపిరి పాడితే కళ్ళకు చీకట్లు వచ్చేసింది అన్నమాట. అటువంటివి ఎన్నో పాటలు నేను పాడాను. ఇవన్నీ పాటలు జ్ఞాపకం వస్తూ ఉంటే ఆ రోజులు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అట్లా పాడాను కదా అని. మీకు జ్ఞాపకం వస్తాయి, మా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నా రికార్డులన్నీ ఓ రోజు తుడుస్తూ కూర్చున్నాను బీరువా ముందర. తుడుస్తూ కూర్చున్నప్పుడు ఆ డస్ట్కి తుమ్ములు మొదలైంది, విపరీతం తుమ్ములు వచ్చేసి దాంట్లోంచి ఇంకా ఆయాసం కూడా మొదలైందనమాట. కంటిన్యూ అయిపోయింది అప్పటి నుంచి కూడా. 45 ఏళ్ళ నుంచి కంటిన్యూ అయిపోయింది. మా అబ్బాయి పుట్టిన 2 ఏళ్లకి, అంటే మా అబ్బాయి 22వ ఏట పుట్టాడు. 24 ఏళ్ళు నాకు అప్పుడు ఈ రోగం స్టార్ట్ అయినప్పుడు. అప్పటి నుంచి నేను ఎన్ని పాటలు పాడింటాను, మీరు ఎన్ని వినుంటారు, ఎన్ని ఆయాసంతో పాడానో ఎవరికి తెలియదు. నిజమే కదా. ఎలా పాడారు, అసలు మనసులో ఎంత బాధ ఉంది, లేకపోతే శరీరానికి ఏమన్నా అయిందా, ఏమన్నా రోగం ఉందా, ఎవరికి తెలియదు. ఎవరికేం తెలుస్తుంది. అమ్మ మీరు 70 ఏళ్ల వయసులో ఈ మాట అంటున్నారు. మేము మా తరం కానీ మాలాంటి వాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 70 ఏట ఉంటామో ఉండమో కూడా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నా కూడా గొంతు ఇదే మాధుర్యం మెయింటైన్ అవుతుందన్న భరోసా అయితే ఎవరూ ఇవ్వలేరు. కానీ ఈ వయసులో కూడా జానకి గారు నాకు తెలిసి ఇండియాలోనే ఏకైక గాయనిమణి. మీకు మిమిక్రీ చేయడం అంటే చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు మనకున్న సింగర్స్లో మిమిక్రీ చేసే ఏకైక మేల్ సింగర్ అయితే యా ద ఓన్లీ ఫీమేల్ సింగర్ అంటే. కానీ మిమిక్రీ కాదు ఇది, ఆయన చేసేది మిమిక్రీ. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు అంటే అల్లు రామలింగయ్యలోనే పాడతాడు ఆయన. ఇప్పుడు రాజబాబు కంటే రాజబాబు గొంతులోనే పాడతాడు.
ఇప్పుడు నేను అట్ట కాదు, మిమిక్రీ కాదు, మేల్ వాయిస్లో పాడతా, బేబీ వాయిస్లో పాడతా. కానీ ఆ గొంతులో ఇంకొకళ్ళ వాయిస్ ఇమిటేట్ చేయడం అది రాదు. అంటే ఇప్పుడు స్థానం నరసింహారావు గారి స్థాన నరసింహారావు గారు మేల్ వాయిస్లో మాట్లాడతాను, కానీ ఆయన గొంతు వస్తుంది. చెప్పనా డైలాగ్ ఒకటి? ఒక్క డైలాగ్ చెప్పండి ప్లీజ్. రుక్మిణీదేవి కృష్ణుని వాళ్ళ ఇంటికి తన బర్త్డే అని పిలుస్తుంది. సత్యభామ ఒప్పుకోదన్నమాట. సత్యభామని అడుగుతుంది, చెలియా సత్య, ఒక్క పూట మేము నాదుని సేవించిన నీకు లోపమగునటే అని రుక్మిణి అడిగింది. అడిగితే సత్యభామ, వేళ ప్రాణేశు ప్రణయం ఎన్ని పూటలైన నువ్వెక్క సమగునటే. అంటే మేల్ వాయిస్ కదా. ఆయన స్థాన నరసింహారావు గారు, ఆయనట స్టేజ్ మీద యాక్ట్ చేస్తే అసలు ఆడవాళ్ళు పనికిరారు, చాలా అందంగా ఉంటాట ఆయన. సారంగధరలో కూడా అట్టగే ఆఖరిలో ఒక సీన్లో ఈ సారంగధరుణ్ణి ఇవన్నీ ఏవో పుత్రులు చెప్తుంది కదా ఈమె చిత్రాంగి అని చెప్తే, ఆయన రాజరాజ నరేంద్రుడు సారంగధరుడిని నరకటానికి పంపిస్తాడు కాళ్ళు చేతులు కొట్టేయమని. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వాడిని ప్రేమించింది కదా, పాపం బతకదు. అదే కత్తి తీసుకుని పొడుచుకోబోతూ ఉండగా రాజు వస్తాడు. వచ్చినప్పుడు డైలాగు, దూరముగా ఉండము రక్తము మీద చెందును మోసలి ఆశ పిశాచమా. ముసలి ఆశ పిశాచం. ఆయన ఎలా చెప్పాడో కానీ మీరు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. వేళ వేళ ప్రాణేశు ప్రణయం ఎన్ని పూటలైన నువ్వెక్క సమగునటే. నాకంటే మీరు ఇలాగే నవ్వుతూ 10 కాలాల పాటు చిన్న పిల్లలాగే ఉండాలని మేమందరం కోరుకుంటామమ్మా. జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతి సంస్థ నుంచి వచ్చిన సినిమా. వాళ్ళ పిక్చర్స్లో నేను వైజయంతి వాళ్ళ పిక్చర్స్ చాలా పాడాను నేను. అందులో నిజంగా ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి, నిజంగా అతిలోక సుందరి ఆ శ్రీదేవి దేవతే దిగిలి వచ్చినట్టే ఉంది నిజంగా. అందాలలో ఓహో మహోదయం, ఆ పాట నిజంగా ఎంత బాగుంది అసలు. ఆ ఊపులట ఉయ్యాలోగినట్టు. అన్ని పిక్చర్స్లో నేను చాలా వరకు పాడాను వాళ్ళ పిక్చర్స్, దత్తు గారి పిక్చర్లు. ఒక్కొక్క పాట నిజంగా అన్ని తలుచుకుంటుంటే ఆ పీరియడ్లో నేను ఉండి అటువంటి పాటలన్నీ నేను పాడినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అన్నమాట లైఫ్లో నాకు, సినిమా ఫీల్డ్లో నేను. మొదలు చెప్పినట్టు ఇళరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో మీకు వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ నాకు తెలిసి వేరే ఏ ఇతర సింగర్కి రాలేదు. బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయన బేసిక్గానే మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్ అన్న పలికించగలరు. మీ ఇద్దరి పాటల అనుబంధం ఎలా ఉండేది? ఊరికే గొడవ చేస్తూ ఉండేవాడు రికార్డింగ్లో. నేను పాడేటప్పుడు డ్యూయట్లు పక్కన కండక్ట్ చేసే అసిస్టెంట్ ఉంటారు కదా, ఆయన దగ్గర ఏమో కుచి అంటూ గొడవ చేస్తూ ఉంటాం, నన్ను డిస్టర్బ్ చేయడం, నేను తప్పులు పాడాలని. నేను తప్పు పాడితే ఏమిటండి ఇన్నాళ్ళ నుంచి పెద్ద పెద్ద సింగర్ ఇట్లా తప్పు పాడతారని కావాలంటాం. నేను తిట్టాను, షడప్, నా పెన్ను తీసుకుని పాడటాన్ని కొట్టేదాన్ని, గోల చేయదని. చక్రవర్తి గారు లోపల నుంచి అరుస్తూ ఉండేవారు, రే ఆర్టిస్ట్ 3 చెడగొట్టుకురా అని కావాలని గోలగోల చేస్తూ ఉండేవాడు రికార్డింగ్లో. అయితే ఇళరాజా గారి కాంబినేషన్లో, మీ కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సాంగ్ ఉంది, మామయ్య వస్తాడంట అనే పాట. అది యాక్చువల్గా తమిళ్లో ఇళయరాజా మ్యూజిక్, ఇళయరాజా ఫస్ట్ పిక్చర్ అన్న కిళ్ళి అని బ్రహ్మాండమైన హిట్. అందులో పాటలన్నీ ఫస్ట్ పిక్చర్ అవుతుంది, చెప్పడానికి వీలైన హిట్స్ అనమాట. కానీ నాకు లెటర్స్ వచ్చినాయి, మూటలు లెటర్స్ ఫ్యాన్స్ దగ్గర నుంచి. అందులో ఈ మధ్యాహ్న పాత్యంగా ఈ పాట వినేటప్పుడు ఒక ఫ్యాన్ రాశాడు, ఈ పాట వినేటప్పుడు నన్ను వెనక నుంచి ఎవరన్నా కత్తితో గుచ్చినా కూడా నాకు తెలీదు, నాకు అసలు తెలియదు కత్తితో ఎవరన్నా పొడిచినా కూడా అని రాశాడు. నేను జవాబు రాశా, నా పాట వినేటప్పుడు నా ఫ్యాన్స్కి కాల్లో ముళ్ళు కూడా గుచ్చుకోకూడదు. ఆహా. అది తెలుగులో వచ్చినప్పుడు సత్యం గారి మ్యూజిక్ ఆ పిక్చర్, కానీ ప్రొడ్యూసర్స్ మాకు ఆ పాటలు కావాలి, అదే పిక్చర్ కనుక ఆ ట్యూన్స్ కావాలని అడిగి ఇన్సిస్ట్ చేసి అవే పెట్టారు. సినిమా ఇండస్ట్రీ విషయం వస్తే మీ పాటలు అంటే చెవి కోసుకునే హీరో హీరోయిన్స్ మిగతా టెక్నీషియన్స్ విషయం పక్కన పెడితే డైరెక్టర్స్ పర్సనల్గా మీ దగ్గరికి వచ్చి ఈ పాట చాలా అద్భుతంగా పాడావు, ఈ పాట ఇలా పాడావు, ఈ ఎక్స్ప్రెషన్ మేము అనుకున్నది వచ్చింది, ఇలా మిమ్మల్ని బాగా ఇష్టపడే డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. మొట్టమొదటి డైరెక్టర్ నన్ను ఆశపడి పాడించుకున్నవారు తెలుసా? ఎవరండి? బిఎన్ రెడ్డి గారు. అప్పటికి ఈ నీళ్ళ పాడేదా తమిళ్లో నేను పాడి ఉన్నాను, చాలా హిట్ అనమాట. ఒక ఫంక్షన్లో అందరూ కలిసినప్పుడు ఆయన కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు. బిఎన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి, అమ్మా నా పిక్చర్లో నువ్వు ఒక పాట పాడతావా అని అడిగారు. ఆహా. అయ్యో పాడతావా అని అడిగటం ఏంటండి, మీ బోటి వారి పెద్దలు, అప్పుడు నేను ఇంకా చాలా తక్కువ చిన్నదాన్నే కదా, పాడమని ఆర్డర్ వేయండి అని చెప్పా. ఆయన
పూజా ఫలంలో 3 పాటలు పాడించుకున్నారు. శివదీక్షాపురాలు మదన మనసాయేరా అనో పాట, తర్వాత పగలే వెన్నెల, పగలే వెన్నెల జగమే ఊయల. ఈ పాట నేనే పాడాలని బిఎన్ రెడ్డి గారు పట్టుబట్టి పాడించుకున్నారు. అంత ఆశగా నేనే పాడాలని చెప్పి అదైందా. తర్వాత జంధ్యాల గారికి నేనంటే చాలా ఇష్టం. శ్రీవారికి ప్రేమలేఖలు అవన్నీ ఆయన చాలా ఆశపడి నా చేత ఎన్నో పాటలు పాడించుకున్నారు. మేము సహజంగా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం, పాడుతూ ఉంటాం పాటలు. అన్ని పాటల్లోకి అంటే మా పాటలు పాడుకునే కంటే జానకి గారి పాటలు పాడడం, సుశీలమ్మ పాటలు పాడడం, ఇవి ఎక్కువ పాడడం మాకు చాలా ఇష్టం. అంటే ఆ తరం కాదు, ఈ తరం కాదు, మా తర్వాతి తరం కాదు, ఇంకో 15, 20, 100 తరాలైనప్పటికీ కూడా నిలిచిపోయే పాటలు. అందులో రెగ్యులర్గా మా సింగర్స్ అందరికీ కూడా 1-2 పాటలు కామన్గా చాలా ఇష్టమైన పాటలు ఉంటాయి. అందులో మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఉన్న వేరియేషన్స్ కూడా ఒకసారి నవ్వుతూ మనసా తుల్ అన్నారు, ఇంకో చరణం వచ్చేటప్పటికి మనసా అలిగి కొంచెం తుళ్ళి పడకే. ఈ ఎక్స్ప్రెషన్స్ మీకు ఒక్కరికే సాధ్యమా? చాలా మంది. రమేష్ నాయుడు గారికి చాలా ఇష్టం నా పాట అంటే. విశ్వనాథ్ గారు చాలా ఆయన మనసారా పాడించుకున్నారు నా చేత. ఈ శంకరాభరణం, సాగర సంగమం, శంకరాభరణంలో సామాజ వర్గమన ఆయన ఆ ఎఫెక్ట్లన్నీ కావాలని నేనైతే కరెక్ట్గా పాడతానని ఆయన సామాజ వర్గమనలో నవ్వులు అవన్నీ వస్తాయి కదా, మధ్యలో ఇమాజినేషన్లో వెళ్ళిపోతుంది కదా. ఇమాజినేషన్లో వెళ్ళిపోయి ఆ తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి శృతి తప్పారు. అదే సహజంగానే అపశృతి లేని గొంతు కావాలని అపశృతి పలికించడం అనేది చాలా కష్టతరమైన పని. సప్తపదులు కూడా చాలా మంచి పాటలు. అదే నెమలికి నేర్పిన, తర్వాత భామనే సత్యభామనే అనొకటి. అది చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఆ అమ్మాయి ఒడియాలు పెట్టుకుంటూ ఉంటుంది మేడ మీద. వీళ్ళ అమ్మలక్కలు చూసి సత్యభామల్లా కనపడుతుంది ఆ అమ్మాయి. అవును, చాలా బాగా చేశారు, పిక్చరైజేషన్ బ్రహ్మాండంగా చేశారు. ఇవన్నీ కూడా ఆయన నేను పాడాలని ఆశతో పాడించుకున్నారు. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ప్రేమించుకున్న దగ్గర నుంచి పెళ్లి వరకు చెప్పండి. నేను హైదరాబాద్లో ఉండేప్పుడు మా మామగారు అప్పుడు మానో యాక్టర్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవారు అనమాట. 2-3 నిమిషాల్లో ఆయన మేకప్ మార్చుకుని, ఆయన సెల్ఫ్ మేకప్, చాలామంది లివింగ్ పర్సనాలిటీస్ వల్లే మారుతూ ఉండేవారు మేకప్ చేసుకుని. నెహ్రూ, గాంధీ ఇవన్నీ వేషాలు వేసేవారు అనమాట. దాంట్లో మధ్య మధ్య ఆయన మేకప్ మార్చుకొచ్చే లోపల నన్ను ఒక పాట పాడమని అడిగేవారు. అంటే నేను పాడేదాన్ని. ఇవన్నీ మంచి పాటలు, లతా మంగేష్కర్ పాటలు ఇవన్నీ పాడేదాన్ని అనమాట. మా ఆడబిడ్డ కూడా ఇక్కడే, పెద్ద ఆడబిడ్డ హైదరాబాద్లోనే ఉండేది. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామగారి జేబులోంచి మా ఆయన ఫోటో కింద పడింది. అది తీసి దాచిపెట్టుకున్నా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫోటో చూసి లవ్ చేశాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆ ఫోటో నేను మా మామగారికి తెలియకుండా దొంగతనంగా దాచుకున్నా. దానికి తెలియదు. ఆ నిమిషంలో అనుకున్నారా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని? అనుకున్నానా లేదా నాకు అవన్నీ తెలియవు. ఇప్పుడు ఫోటో బాగుంది, తీసి దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టేసుకున్నాను. దాని మీద మోజుపడ్డాను అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకి మా ఆయనే వచ్చారు హైదరాబాద్కి. మా ఆడబిడ్డ గారింటో నేను ఉండగానే వచ్చారు. వచ్చి చూస్తే మా మామగారు ఇంట్రడ్యూస్ చేస్తే పాటలు అంటే మా ఆయనకి చాలా పిచ్చి అనమాట. ఇంకా చెప్పడానికి వీలేదట. నన్ను పాడించుకొని పాటలు విని 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 అందులో రసిక్ బలం ఆ పాట ఆయనకు చాలా ఇష్టం. దిల్ మే హో తుమ్ ఆంఖోं में तुम बोलो तुम्हें कैसे चाहूं. పొద్దున 6 గంటల 6 to 9 కాల్ షీట్ మెడలోసలు పాడి 11 గంటల ఫ్లైట్లో బాంబే వెళ్ళి స్ట్రైట్గా స్టూడియో పోవడం, అక్కడ పాడడం, అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా వచ్చి మెడ్రాస్లో మళ్ళీ రికార్డింగ్ పాడడం సాయంకాలం. అట్లా కూడా జరిగినాయి. ఇది మా ఆయన ఏం చేశారంటే, నీకు చాలా స్ట్రెయిన్ అవుతుంది ఈ రకంగా, మనకి అసలు ఇక్కడే మంచి మంచి పాటలు ఉన్నాయి అని చెప్పి మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు అడిగినప్పుడల్లా ఇవాళ వీల్లేదు అని చెప్పి తప్పించడం మొదలుపెట్టాడు. అట్లా మెల్లిగా తప్పించుకుంటాం. చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు పాట పాడడం తప్ప నాకు ఏమీ తెలీదు, నేను కనీసం చదువుకోలేదు అని చెప్పారు. నేను చదువుకోలేదు, అసలు బడికి పోలే, వాళ్ళదిద్దలేదు. మరి మీరు చదువుతారు? నేను చదువుతాను. నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ పాట అట్టగే ఏది వింటే అది వచ్చేస్తుంది అనమాట. విన్నదాన్ని ఒక్క నిమిషం. ఏది వింటే అది వచ్చేస్తుంది, మీరు ఏది చూస్తే అది చేస్తారు, ఏదైనా సరే చివరికి సర్కస్ అయినా సరే. సర్కస్ చేసేదాన్ని, బ్రహ్మాండంగా చేసేదాన్ని. ఇది ఆ రోప్ మీద నడిచేవారు. సర్కస్ చూసి వచ్చి ఆ తాడు ఇక్కడి నుంచి ఆ మూలకి తాడు కట్టి దాని మీద నడవటం, మొగ్గలు బ్రహ్మాండంగా మొగ్గలేయడం,
ఈ మెట్టు మించి వెనక్కి ఇట్ట వంగి చేతులు కట్టుకొని కింద ఖర్చీఫ్ నోటుతో తీసేదని అవన్నీ చేసి చాలా ఉయ్యాల మీద సర్కస్లు అన్నీ చేశాను. ఏది చూస్తే అది చేసేవారు. బ్రహ్మాండం పల్టీలు కొట్టడం, డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది చిన్నప్పుడు. ఆయన భరతనాట్యం మాస్టర్ చెప్పారు, నువ్వు బ్రహ్మాండంగా పాడతావు, గొంతు చాలా బాగుంటుంది, డ్యాన్స్ నేర్చుకుంటే అంటే దమ్ముకు ఇబ్బంది అవుతుంది, అందువల్ల నువ్వు నీ ఇష్టం నేర్పుతానన్నారు. నేను వద్దన్నా, పాటే ప్రాణం కాబట్టి వేరే ఏమీ వద్దు. మృదంగా నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. ఆయన మృదంగ మాస్టర్ కూడా అదే చెప్పారు, మృదంగా నేర్చుకుంటే ఇంత గొప్పగా పాడేదాన్ని నువ్వు, దమ్ముకంతా ఇబ్బంది అవుతుందమ్మా అన్నారు. అందుకే నేర్చుకోలే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది, ఎన్నో లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు మీకు. అభిమానులందరిలోనూ మంచి అభిమానులు, చెడ్డ అభిమానులు అంటూ ఎవరు ఉండరు, కానీ ది బెస్ట్ అభిమానులు అంటూ కొంతమంది ఉంటారు. ఇప్పుడు అభిమానులుగా వచ్చి నాకు బిడ్డలల్లే అయిపోయిన వాళ్ళు ఎంతోమంది, కొడుకులే. ఇప్పుడు ఒక్క కొడుకే కాదు, నాకు చాలామంది బిడ్డలు ఉన్నారు ఇప్పుడు, ఎంతోమంది. అందులో ఒక అబ్బాయి ఒక ఉత్తరం రాశాడు నాకు, అమ్మ నాకు 22 ఏళ్ళు, చిన్నవాడిని, చాలా బలంగా ఉన్నాను, ఇంకా కావలసినంత ఆయుష్ ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను, ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండాలని చెప్పాడు. నేను చెప్పాను, ఏంటి ఇది, నేను ఎవరి కోసం పాడేది, మీ ఆయుష్లను మీ ఆరోగ్యాలు తీసుకుని నేను పాడుకుంటూ కూర్చుంటే ఎవరి కోసం నేను పాడేది, మీ అందరి కోసం నేను పాడుతున్నా, మీరు బాగుంటేనే కదా నేను పాడేది, అట్టా ఎప్పుడు అనుకోకూడదు నాయన అని చెప్పాను అనమాట. తర్వాత ఒక అమ్మాయి, సావిత్రి అనే అమ్మాయి ఉత్తరం రాసింది, అంటే లవ్ లెటర్. వాళ్ళ కాలేజీలో లవ్ లెటర్ కాంపిటీషన్ పెట్టారు. పెడితే ఆ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది. అందులో ఏం రాసిందంటే ఒక చిన్న పాయింట్, నేను గనక చచ్చిపోతే నా హృదయం మాత్రం కాలకూడదు, అగ్నిదేవా నా హృదయాన్ని కాల్చకు, ఎందుకంటే మా జానకి మందులో ఉంది అని చెప్పి రాసి లవ్ లెటర్. అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్. అభిమానానికి పరిధులుండవు, అవధులుండవు. నిజంగానే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా పిచ్చిగా ఉంటారనమాట, అభిమానమే కాదు పిచ్చి అని చెప్పొచ్చు. అందులో ఒకసారి ఇంటర్వ్యూలో నాకు పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పింది దానివల్ల ఒకసారి అసలు ఎక్కడెక్కడి నుంచో చాలామంది పాపం పచ్చిమిరపకాయ ఊరగాయలు చేసి బాటిల్స్ పంపించి పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం అంటే డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు తినేస్తారా, లేకపోతే పచ్చిమిరపకాయలతో చేసిన రకరకాల పదార్థాలు ఇష్టం? పచ్చడి, నువ్వు గోంగూర పచ్చడి ఇంత ఇచ్చావు అనుకో, అందులో పచ్చిమిరపకాయ కొరుక్కుంటే ఎంత బాగుంటుంది కదా, ఆ రకంగా అనుకో. పచ్చిమిరపకాయ పచ్చడి ఇవన్నీ నాకు చాలా ఇష్టం. చెప్పేటప్పటికి ఒక లాయర్ గారు, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా నాకు పచ్చిమిరపకాయ ఊరగాయలు చేసి పంపించారు. అందులో ఒక అబ్బాయి రోజు ఫ్యాన్ వచ్చాడు మా ఇంటికి, ఒక మూట పట్టుకుని, ఇంత మూట ప్యాంటు జేబులో దాచుకుని వచ్చాడు. ఎంతసేపటికి బయట పెట్టాడు, అమ్మ మీకు ఇవ్వాలి, మీకు ఏమిటయ్యా, ఎంతసేపటికి చెప్పటల్లా, ఏమిటో చెప్పు, అదేమిటో అంటే వాడికి చెప్పడానికి సిగ్గనమాట పాపం. మెల్లిగా బయటికి తీసి, అమ్మ మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం అన్నారు కదా, కొనుక్కొచ్చానని చెప్పి పచ్చిమిరపకాయలు మూట కట్టుకుని వచ్చాడా, జేబులోంచి మూట తీశాడు. అయ్యో ఇవ్వనైనా మహాప్రసాదం అని తీసుకున్నాను నేను. గొప్ప అభిమాని. ఎంత సంతోషపడ్డాడంటే ఆ పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నానని, అల్ప సంతోషం అంటారే. కుచేలుడు కృష్ణుడి కోసం అటుకులు కట్టుకొచ్చినట్టుగా మీకోసం పచ్చిమిరపకాయలు కట్టుకొచ్చాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే మీరే. మీ రకరకాల ప్రతిభల్లో మీ సంగీత దర్శకత్వం ఒకటి. మౌన పోరాటం ఎంత మంచి సినిమా అది. అవును, అందులో మ్యూజిక్ చేశాను. ఒక పిక్చర్ ఉషా కిరణ్ మూవీస్, ఆ పిక్చరు సిల్వర్ జూబిలీ పిక్చర్ మ్యూజిక్ చేసినందుకు. ఎన్నో అద్భుతమైన సినిమా పాటలు పాడారు. సినిమా పాట కాని పాట ఏదన్నా మా కోసం ఒకసారి పాట వినిపించరా? వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట, దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. చెప్పండి. ఒక పల్లెటూరులో ఒక చిన్న ఫ్యామిలీ, ఒక ఆయన, ఒక ఆవిడ, వాళ్ళకు ఒక చిన్న పాప ఉన్నారనమాట. వాళ్ళకి తిరుపతికి వెళ్ళాలని చాలా కోరిక. బస్సులో వెళ్ళడానికి కూడా డబ్బులు సరిపోదన్నమాట, చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు ఎట్టాగా వెళ్ళడం మావా, తిరుపతికి తీసుకెళ్ళవా మావా అని అడుగుతుంది. ఏం చేసేదే, డబ్బులు లేవు కదే అంటాడు. ఇటా కాలం గడుపుతూ ఉండగా పక్కన ఒక ముసలావిడ, పక్కింట్లో ఆవిడ వచ్చి, నేను కూడా తిరుపతికి వెళ్ళాలి బాబు, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను డబ్బులు పెట్టి అని చెప్పి ఆవిడ తీసుకెళ్తుందనమాట. అమ్మ వీళ్ళు చాలా సంతోషపడతారు. వీళ్ళందరూ కలిసి బయలుదేరతారు. తిరుపతికి వచ్చి దేవుణ్ణి చూసినట్టే ఆయనకు పూలు సమర్పిస్తున్నట్టుగా భావించుకుంటూ వాళ్ళు పాడుకుంటూ కొండెక్కుతారనమాట నడిచి. అది 4 తరాల గొంతులు మీ గొంతులు అలా పలికించారు అంటే సామాన్యురాలు కాదమ్మా మీరు. గాయని గాయకులకి, మిమ్మల్ని ఎస్ జానకమ్మ దేవతలాగా అభిమానించే అభిమానులందరికీ
మ్యూజిషియన్స్కి, కోట్లాది భారతదేశ ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారతదేశ ప్రజలందరూ సుఖంగా ఉండాలి. తర్వాత సింగర్స్ ఉంటారా, పిల్లలు చాలా బాగా పాడాలి. ఫాల్స్ వాయిస్లో పాడకూడదు, బ్రైట్గా పాడాలి. బ్రైట్గా పాడండి. ఎందుకు నొక్కి పాడడం పాడొద్దు. ఎంతోమంది సింగర్స్ వస్తున్నారు, ఇంకా రావాలి. నా ఫ్యాన్స్ అందరికీ వాళ్ళకు కూడా నేను ఒక సజెషన్ చెప్తున్నాను. అందరి పాటలు బాగున్నవేవో మీరు వినండి, అంతే. అభిమానం పెంచుకోండి, కానీ దురభిమానాలు పెంచుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.